ఒకప్పుడు ఆ గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు రివార్డులు అందాయి. కానీ ఇప్పుడు మాత్రం గుక్కెడు నీటి కోసం ఆ ఊరు తలడిల్లుతోంది. గొంతు తడుపుకునేందుకు గ్రామస్తులు బిందెలతో పరుగులు తీస్తున్నారు. ఇదికి ఆ గ్రామం ఎక్కడుంది, అక్కడ నీటి కష్టాలు ఎందుకు వచ్చాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిర్మల్ జిల్లా వాటోలి గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటోలి గ్రామానికి బోరు ద్వారా సరఫరా చేసే నీళ్లు రావడం లేదు. దీంతో గత వారం రోజులుగా నీళ్ల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ నీళ్లు కూడా గ్రామానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలో ఉన్న చేతి పంపులు, గ్రామం బయట ఉన్న బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా ఇబ్బంది ఉన్నది. నీళ్ల కోసం వాళ్ళింటికి వీళ్ళింటికి నీళ్ళకి పోతున్నాం. వాళ్ళు ఇక అదేం చేసినా కానీ ఏమన్నా పడాల్సి వస్తున్నది. అదే మాకు గవర్నమెంట్ నీళ్ళు ఇస్తే, బోర్లు వేసిస్తే మాది మాకు సపరేట్గా ఉంటుంది. అస్తలేవు. మిషన్ భగీరథ ఉండే కానీ తీసేసిండ్రు. నల్లలు లేవు, ఏం లేవు. తాగదల కంటే ఇస్తారు వాళ్ళన్న కానీ ఇక మొత్తానికి బట్టలకు స్నానాల కంటే వాళ్ళని ఇస్తారా? బాగా ఇబ్బంది ఉన్నది, బాగా కష్టం ఉన్నది. వారం రోజులుగా నల్ల నీళ్లు లేకపోవడంతో వాటోలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పని చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందని, ఎక్కడో ఊరి బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఊరు బయటకు వెళ్లిన నీళ్లు తెచ్చుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, తాము ఇంటి పనులు చేసుకుని పనులకు వెళ్లడానికి సమయం సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆడబోతే హడహడ, గిడబోతే హడహడ ఉన్నది. నీళ్ళతో మస్తు కష్టం ఉన్నది సార్. మాకు కొంచెం దయచేసి కొంచెం నీళ్ళు చేయండి మాకు, మా గడ్డికి. ఆడికెళ్ళి ఈడికెళ్ళి మోసుకుంటున్నాము. మాకు బోర్ వేసుకున్నాం కానీ ఆ బోర్లో నీళ్లు పోయకొచ్చింది. ఇప్పుడు ఆడికెళ్ళి ఒక బకెట్, ఈడికెళ్ళి ఒక బకెట్ తెచ్చుకుంటున్నాం. ఏదన్నా నల్లలు పెడితే అన్నా ఆ నల్లల నీళ్ళన్నా మేము బారించుకొని నింపుకుంటాం కదా. ఇప్పుడే నీటి ఎద్దడి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వాటోలి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీటి సమస్యలు తెచ్చుకోపోతే ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 3 సార్లు ఇప్పుడు మోటార్ కాలిపోయింది. 2 సార్లు మేము చేసుకొచ్చుకున్నాం పైసలు కలిపి. ఇప్పుడు మేడం చెప్తే బిల్లు తిండి మాకు చేసుకోండి, బిల్లు ఏది మేము పెడతాం అంటే 3 సార్లు మేము ఇంటి పైసలతో చేసుకున్నాం. ఇప్పుడు మా గల్లీకి ఒక్క బొట్టు నీళ్ళు లేవు. స్నానం చేయాలంటే నీళ్ళు లేవు. ఇప్పుడు మేము కొంటున్నాం. ఇప్పుడు మాకు ఎటు పోవాలి, నీళ్ళకు ప్రాబ్లం కట్టింది. ఊరి మీద చెప్తే మేడం చెప్పాలంటున్నాడు. మేడం ఏమో నేను చెప్పిస్తా, టీకం చేసేది ఇలా వస్తా, చెప్పి రేపు వస్తా నీళ్ళు అని మేడం అంటున్నది. వారం రోజులుగా నీళ్లు రాకపోవడంతో వాటోలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.